హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే 2 days వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా. సమ్మర్ అండి, అసలు చాలా వేడిగా ఉంటుంది. ఇంకా కిచెన్లో వంట చేయాలంటే అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే 2 days వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఇప్పటి నుంచి మాత్రం రెగ్యులర్గా వస్తాయి వీడియోస్. అయితే ఈరోజు నేను పోస్ట్ చేసే వీడియో ఏంటి అంటే కేఎఫ్సి స్టైల్లో చికెన్. ఇంతకుముందు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను లాంగ్ బ్యాక్, కేఎఫ్సి స్టైల్లో చికెన్ ఎలా తయారు చేయాలి అని. ఆ వీడియోలో అయితే ఏంటంటే బ్రెడ్ క్రమ్స్, ఆనియన్ పౌడరు, గార్లిక్ పౌడరు ఇవన్నీ యూస్ చేసాం. కానీ చాలామందికి అవన్నీ ఎప్పుడూ అవైలబుల్గా ఉండవు కదా ఇంట్లో, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, బ్రెడ్ క్రమ్స్. సో అందుకోసమని ఇంట్లో యూస్ చేసే వాటితోనే కేఎఫ్సి చికెన్ స్టైల్లో మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవటం చూద్దాము. ఇది సింపుల్ చేసుకోవటం. చికెన్ని 1/2 అవర్ సేపు ఉప్పు నీళ్ళలో వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇది చాలా సాఫ్ట్గా టెండర్గా అవుతుంది. నేను ఈ చికెన్ ఫ్రైకి లెగ్ పీసెస్ తీసుకున్నాను, అలాగే బోన్లెస్ చికెన్ కూడా తీసుకున్నాను. ఈ రెండింటితో బాగుంటుందండి చికెన్ ఫ్రై. లెగ్ పీసెస్ తీసుకుంటే దానికి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి, పెద్ద పెద్ద ఘాట్లు పెట్టుకోవాలి, అప్పుడు లోపల వరకు బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా బోన్లెస్ చికెన్ అయితే మనం తీసుకున్నది బిగ్ పీస్ అయినా స్మాల్ పీస్ అయినా సరే లోపలంతా మంచిగా ఫ్రై అవ్వాలి అంటే చికెన్ పీస్ని అలా పెట్టి చపాతీ రోల్ చేసుకునేది ఉంటుంది కదా కర్ర, దాంతో దాన్ని అలాగా చిన్నగా అలాగా మెత్తగా కొడితే అది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా చేయటం వల్ల అది పల్చగా అయ్యి మనం ఫ్రై చేసినప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఇలాగా అన్ని పీసెస్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకి చికెన్ లోపల కుక్ అవ్వలేదు అనేది ఉండదు, మంచిగా ఫ్రై అవుతుంది. దానికోసం ఇలా చేసుకుంటున్నాము. లెగ్ పీసెస్ అయితే అవసరం లేదండి, అవి చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటాయి. ఇలా అన్నీ చేసి రెడీ చేసుకున్న తర్వాత లోతుగా ఉండే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ చికెన్ పీసెస్ అన్నీ వేసుకోవాలి. తర్వాత ఇంకో బౌల్లో వెడల్పుగా ఉండే బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవాలి. ఈ మజ్జిగ బాగా పల్చగా ఉండకూడదు, అలానే చిక్కగా ఉండకూడదు, ఇక్కడ చూపించినట్లు ఉండాలి. అలాంటి మజ్జిగ ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్లు మసాలా పౌడర్ వేస్తున్నాము. ఈ మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకున్నాము అంటే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని మెత్తగా దాన్ని పౌడర్ చేసుకొని దాన్ని వేసుకోవాలి. ఇది 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాము. అలాగే 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను కారం ఇక్కడ. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి. ఇవన్నీ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా అన్ని మజ్జిగలో కలిసేటట్లు స్పూన్తో మంచిగా కలుపుకోండి. ఇలా తయారు చేసిన ఈ లిక్విడ్ని మనం చికెన్లో వేస్తే ఆ చికెన్ని దీంతో మ్యారినేట్ చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై చాలా బాగా వస్తుంది. ఇలా చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ ఉన్న బౌల్లో ఈ లిక్విడ్ అంతా, ఈ ద్రావణాన్ని మజ్జిగనంతా అందులో వేసేసేయండి. వేసేసి దీని మీద మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో 4 గంటల సేపు ఉంచుకోవాలి. అప్పుడు మంచిగా ఈ మజ్జిగ అందులో ఉన్న మనం వేసిన ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడుతుంది, మైదా పిండి కూడా బాగా పడుతుంది. ఇది మంచిగా మ్యారినేట్ అయ్యేటట్లు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని అది వేడి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. అలాగే ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. ఓ పెద్ద బౌల్లో కొంచెం మైదా పిండి తీసుకున్నాము. అలాగే కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. మైదా పిండి లేకపోతే ఓన్లీ కార్న్ఫ్లోర్ తీసుకున్నా సరే మనకి ఫ్రై మంచిగా వస్తుంది. ఇందులో ఈ పౌడర్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఇందాక చూపించాను కదా మసాలా పౌడర్, అది వేసుకోవాలి. అలాగే ఇంకో టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే కారం వేసుకోవాలి.
ఇంకా మీ దగ్గర కనుక ఆనియన్ పౌడరు, అలాగే గార్లిక్ పౌడరు, ఆల్ స్పైసెస్ పౌడరు, మిక్స్డ్ హర్బ్స్ ఇవన్నీ ఉంటే అవి కూడా వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అవి ఆప్షనల్ అనమాట. ఆనియన్ పౌడర్ అవన్నీ అవి వేయకపోయినా పర్వాలా, ఉంటే మాత్రం వేసుకోండి. ఇలా వేసి పెట్టుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఆ చికెన్ని ఒక్కొక్క దానిని తీసుకొని ఫస్ట్ ఈ పౌడర్లో డిప్ చేయాలి. డిప్ చేయటం అంటే దానికి మొత్తం ఆ పీస్కి అంతా, చికెన్ పీస్కి అంతా పట్టేటట్లు మనం ఇలా ప్రెస్ చేయాలి. అప్పుడు లోపలికి వరకు మనకి ఈ పౌడర్ అనేది పడుతుంది. పౌడర్ పెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేయండి. మసాజ్ చేస్తే చికెన్ మొత్తానికి ఈ పౌడర్ పడుతుంది. ఇలా చేసిన తర్వాత ఈ చికెన్ పీస్ని ఐస్ క్యూబ్స్ ఉన్న బౌల్లో ఒకసారి డిప్ చేయాలి. ఇలా ఐస్ క్యూబ్స్లో ఉన్న దాంతో డిప్ చేయటం వల్ల మనకి చికెన్ ఫ్రై అనేది కేఎఫ్సీలో లాగా ఇలా పొంగి చాలా బాగా వస్తుంది. డిప్ చేసి మళ్ళీ ఈ పౌడర్లో మొత్తం దానికంతా అంటేటట్లు దాంట్లో రోల్ చేయండి, ఇక్కడ చూపించినట్లు. ఈసారి ఎక్కువగా మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, పై వరకే మనం అలాగా పౌడర్ అద్దితే సరిపోతుంది. ఇలా చికెన్ పీస్ని రెడీ చేసుకొని ఇప్పుడు ఆయిల్ మనం ఆల్రెడీ వేడి చేసుకున్నాం కదా, అది బాగా వేడిగా ఉండకూడదండి, మీడియం హీట్లో ఉండాలి. అలా మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో ఈ చికెన్ పీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి స్టవ్. ఇలా చికెన్ పీస్ని ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి చికెన్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. చూడటానికే కాదండి, తినటానికి కూడా 90% మనకి కేఎఫ్సి టేస్ట్ తెలుస్తుంది. మనం అన్ని పీసెస్ ఒకేసారి కనుక ఇలాగ పౌడర్ అద్ది రెడీ పెట్టుకుంటే అవి తడి తడిగా అయిపోతాయి. కాబట్టి ఒక పీస్ ఫ్రై అయ్యేటప్పుడు ఇంకోటి చేసి పెట్టుకోండి. అది మనం పౌడర్ అద్దిన వెంటనే మనం ఆయిల్లో వేసి కనుక ఫ్రై చేసుకుంటే బాగా వస్తాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా, చూడటానికి అలాగే తినటానికి కూడా కేఎఫ్సి స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కేఎఫ్సి స్టైల్ చికెన్ ఫ్రై. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం ప్రభావతి స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.